గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే శివ. సార్, కవిత కేసులో 7 రోజులు ఆల్రెడీ కస్టడీలో ఉంది. అయితే ఈ రోజు బెంచ్ మీదకి 2 పిటిషన్లు అయితే బెంచ్ మీదకి రావడం జరిగింది. అంటే ఒకటి ఆల్రెడీ ఇంతకు ముందు వేసిందే, రెండోది ఈ రోజు అంటే ఒక మహిళని ఈడీ ఆఫీస్కి ఎంక్వైరీకి పిలుస్తారా అన్నట్టు ఇంకొక 105 పేజీలతో పిటిషన్ వేయడం జరిగింది. ఎలా చూసుకోవచ్చు సార్ ఈ విషయాన్ని మనం? 2 పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణ రాబోతున్నాయి. ఒకటి, గతంలో కవిత దాఖలు చేసిన ఒక మహిళను విచారించే విషయంలో ఈడీ ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించిన పిటిషన్ ఒకటి. రెండోది, ఈడీ కోర్ట్ ఆఫ్ కంటెంట్ అంటే కోర్టు ధిక్కరణకు పాల్పడింది అనేది రెండో పిటిషన్. మొదటి పిటిషన్ ఒకసారి పరిశీలిస్తే గతంలోనే వేసింది. ఈడీ ఒక మహిళను విచారించే విషయంలో అంటే ఇంటికి వచ్చి విచారించాలి, తనను విచారణ ఆఫీసుకు పిలవకూడదు అనేటువంటిది కవిత గతంలో వేసినటువంటి పిటిషన్ అర్థం. అయితే ఆ సమయంలో ఒక అండర్టేకింగ్ ఈడీ వచ్చింది సుప్రీంకోర్టుకి. ఏంటంటే ఇప్పటికిప్పుడు కవితను మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు అనేటువంటిది ఒక అండర్టేకింగ్ ఇచ్చింది. ఇప్పుడు అండర్టేకింగ్ని వదిలేసి 15వ తారీఖు కవితను అరెస్ట్ చేసింది. అయితే గతంలో వేసిన పిటిషన్ సంబంధించిన వాయిదా ఇప్పుడు 19 రాబోతుంది. అయితే ఈ వాయిదా కంటే ముందే ఎందుకు అరెస్ట్ చేశారు, గతంలో అరెస్ట్ చేయనని అండర్టేకింగ్ ఇచ్చి ఎందుకు అరెస్ట్ చేశారని రెండో పిటిషన్, కోర్టు ధిక్కరణ పిటిషన్ కవిత వేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లు ఇవాళ విచారణకు వచ్చాయి. అయితే ఈ 2 పిటిషన్లో ఉన్న వాదన ఆల్రెడీ రౌతు కోర్టులో కవిత తరపు లాయర్లు కోర్టు ముందు వినిపించారు. అక్కడ కోర్టు వీళ్ళ వాదన ఒప్పుకోలేదు, వీళ్ళ వాదన కొట్టేసింది. ఈడీ తరపు వాదన ఒప్పేసుకుని ఈడీ తరపు సాక్ష్యాధారాన్ని పరిశీలించి కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ వీగిపోయిన వాదన. కాకపోతే ఏంటంటే అదే వాదనని లాయర్గా మార్చి మన సుప్రీంకోర్టులో కవిత చేస్తుంది. ఎవరు? కపిల్ సిబాలు, తర్వాత ముకుర్ రోహిత్జీ, ఎవరైతే పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారో ఆ లాయర్ ద్వారా మన సుప్రీంకోర్టులో పిటిషన్ వేపించి సేమ్ వాదన మన సుప్రీంకోర్టు ముందు పెడుతుంది. మన సుప్రీంకోర్టు ఈ వాదన ఒప్పుకోదా చూడాలి. ఈడీ ఏం చెప్తుంది? ఆ రోజు కవితను అరెస్ట్ చేయము అని అండర్టేకింగ్ ఇచ్చింది నిజమే, కానీ అది ఒక వారం రోజుల కోసం ఇచ్చాము. ఇక జీవితాంతం ఏ తప్పు చేసినా కవితను అరెస్ట్ చేయం, ఏ సాక్ష్యం దొరికినా కవితను అరెస్ట్ చేయం అనేది కాదు కదా. జీవితాంతం చేతులు కట్టుకొని చూడం కదా. ఆ రోజు ఆ వారానికి సంబంధించిన ఒక సమయం వరకు మీకు అరెస్ట్ చేయమని మాత్రం వాళ్ళు చెప్పారు. అయితే ఆ టైంలో అంతే, ఒక సమయం వరకు అరెస్ట్ చేయమన్నాము, ఇంకా జీవితాంతం అరెస్ట్ చేయమని కాదు కదా. ఇవాళ మాకు కావాల్సిన అన్ని ఆధారాలు దొరికాయి. కవితను అరెస్ట్ చేయడానికి ఏ రకమైన ఆధారాలు కాదు, ఆధారాలు మాకు దొరికాయి కాబట్టి అది కవితను అరెస్ట్ చేసాం అన్నటువంటిది ఈడీ చెప్తున్నమాట. అయితే ఈ రోజు వరకు కవిత బెయిల్ అప్లై చేసుకోలేదు. కవిత భర్త నిన్న విచారణకు రావాల్సింది రావలేదు. అదే సోమవారం ఎంక్వైరీకి రావాలి, విచారణకు రావాలి, సహకరించాలన్నట్టు కూడా ఈడీ ఆదేశాలు. వాస్తవంగా ఏంటంటే కవితను కూడా అరెస్ట్ చేయాల్సి ఎందుకు వచ్చిందంటే కవిత విచారణకు సహకరించట్లేదు. గతంలో 3 సార్లు నోటీసులు సిబిఐ కానీ ఈడీ కానీ ఇస్తే ఏదో కారణం చెప్పి విచారణకు గైరాజరు అవుతుంది కవిత. ఒకసారి ఏమో ఎంపీ ఎలక్షన్ చెప్తుంది, ఇంకోసారి ఏమో ప్రీఫిక్స్డ్ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్తుంది. ఏదో ఇలా రకరకాల రీజన్లు చెప్పి విచారణకు రావట్లేదు. విచారణకు సహకరించట్లేదు కాబట్టి అరెస్ట్ చేసామని చెప్తుంది ఈడీ. మన నిజమే కదా, విచారణకు సహకరించట్లేదు కదా, విచారణకు హాజరు కాలేదు కదా, విచారణకు సహకరించాల్సిన బాధ్యత కవిత మీద ఉంది కదా. ఇప్పుడు ఆ రోజు ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ కాదు, కవిత కూడా ఇచ్చిన అండర్టేకింగ్ చూడాలి. సుప్రీంకోర్టుకి కవిత ఇచ్చిన అండర్టేకింగ్ ఏంది? విచారణకి అన్ని విధాలు సహకరిస్తాను, విచారణకి పిలిచినప్పుడల్లా హాజరవుతానని కవిత అండర్టేకింగ్ ఇచ్చింది. కవిత అండర్టేకింగ్ని మిస్ అయింది కాబట్టి ఈడీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ అండర్టేకింగ్ని మిస్ అయింది కవిత. మరి కవిత ఇలా కోర్టు ధిక్కరణ కేసు ఎలా చేస్తుంది? ఈడీ కూడా ఈ కోర్టు ధిక్కరణ రివర్స్లో కవిత మీద వేయచ్చు నిజానికి. అయితే వాస్తవం ఏంటంటే కొన్ని విషయాలు ఇప్పుడైతే కవితకు ఊరట దక్కే అవకాశం లేదు. ఈ వారం రోజుల కస్టడీ భరించాల్సిందే. ఈ వారం రోజుల తర్వాత అంటే 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి తిరిగి కవితను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కస్టడీ అయిపోయిన తర్వాత అప్పుడు కవిత విషయంలో ఏం జరగవచ్చు? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఆ రోజు కవిత బెయిల్ అప్లై చేసుకోవచ్చు, అది కూడా రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్ బెయిల్ కూడా రాదు. ఎందుకు రాదు అనేది కరాఖండిగా నేను చెప్తున్నానంటే ఇది సెక్షన్ 3 కింద ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది, కోర్టు ముందు పెట్టడం జరిగింది. సెక్షన్ 3 ఏం చెప్తుంది? మనీ లాండరింగ్ చెప్తుంది. అంటే ఆర్థిక నేరం. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక అధికారిగా ఉండి ప్రజల ధనాన్ని లూటీ చేయడం అనేటువంటిది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ కేసే ఈ మీద నమోదు చేయడం జరిగింది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ విషయంలో సుప్రీంకోర్టు గైడెన్స్ క్లియర్గా ఉన్నాయి. 3 గైడెన్స్ కింద కోర్టులకు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒకటి, ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులకి. అదే సెక్షన్ 3 ఏం చెప్తుంది సార్? అంటే కవిత గారిని అరెస్ట్ చేసిన సెక్షన్ 3 మీద కదా, ఏం చెప్తుంది సార్ ఆ సెక్షన్ మొత్తం? అదే చెప్పాను కదా, మనీ లాండరింగ్ కేసు అని చెప్తుంది. సెక్షన్ 3 అనేది మనీ లాండరింగ్ సంబంధించిన కేసు. అంటే ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ప్రూవ్ చేసే కేసు. ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడెన్స్ క్లియర్గా ఉన్నాయి. 3 విషయాలు సుప్రీంకోర్టు క్లియర్గా గైడెన్స్ ఇచ్చింది కింద కోర్టుకి. ఏంటి? ఆర్థిక నేరాలు చేసిన ప్రజాప్రతినిధి విషయంలో
తొందరపడి బెయిల్ ఇవ్వద్దు. రెండోది కేసు తొందరగా విచారించాలి, శిక్షలు కఠినంగా ఉండాలి, వీటిని తీవ్రంగా పరిగణించారు ఆర్థిక నేరాలను అనేటువంటిది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఈ 3 గైడ్ లైన్స్ ఉండగా అంత ఈజీగా కవితగా బెయిల్ వస్తుందని మనం అనుకోలేం. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. మనీష్ సిసోడియా అని ఢిల్లీ డిప్యూటీ సీఎం 1 సంవత్సరం పైగా జైల్లో గడుపుతున్నాడు, తీహార్ జైల్లో. అది కూడా తీహార్ జైల్లో గడుపుతున్న ఆయన 30 సార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు, 30 సార్లు రిజెక్ట్ అయింది. ఈ కేసులో బెయిల్ అంత ఈజీ కాదు అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం. అవును. మరి ఆయనకి రాని బెయిల్ కింగ్ పిన్ కవితకి ఎలా వస్తుంది? బెయిల్ రావడానికి స్కోప్ లేదు. బెయిల్ రాదని తెలిసే కవిత బెయిల్ అప్లై చేసుకోవట్లేదు. ఎంతసేపటికి ఏదైనా టెక్నికల్ పాయింట్ పట్టుకొని బయటకు వద్దామా, ఒక మహిళని చూపించి బయటకు వద్దామా అనేది కవిత లాగుతున్న విషయం. కవిత సిఆర్పిసి చర్చించిన ప్రకారం మహిళను విచారించే సమయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు ఈడీకి సంబంధం లేదనేది ఈడీ వాదన. ఈడీ ఏం చెప్తుంది? సిఆర్పిసి నిబంధనలకి మాకు సంబంధం లేదు అనేది ఈడీ చెప్తుంది. సిఆర్పిసి నిబంధనలు పాటించాల్సిందే అని కవిత చెప్తుంది. ఈ గోళ సుప్రీంకోర్టు తేల్చాలి. వీరిద్దరి మధ్య కొట్టాన్ని సుప్రీంకోర్టు తేల్చాలి. ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ ఏమైనా దొరుకుతాయా, ఈ టెక్నికల్ పాయింట్స్ పెట్టుకొని బయటకు వద్దామా అనేది కవిత ఆలోచన. ఎందుకంటే బెయిల్ అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయిద్ది అన్న విషయం మనీష్ సిసోడియా ఉదాహరణ చెప్తుంది. కాబట్టి బెయిల్ రాదు, క్లియరు. బెయిల్ మీద వాళ్ళకి నమ్మకం లేదు, క్లియరు. 23 కూడా ఇంకా వచ్చే అవకాశం లేదని చెప్పేస్తున్నారు. అయితే వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంది అంటే ఇలాంటి టెక్నికల్ పాయింట్ ఏదన్నా లూప్ హోల్స్ ఉంటాయి కదా, లూప్ హోల్స్ ఉంటాయి కదా, ఏది చెప్పకుండా అరెస్ట్ చేయటం, లేదు శుక్రవారం అరెస్ట్ చేయటం, రాజకీయ ఉద్దేశాలతో అరెస్ట్ చేయటం, ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ బయటకు వినిపిస్తూ ఇంకో పక్కనే మాత్రం ఇగో అండర్టేకింగ్ ఇచ్చి అరెస్ట్ చేశారు, కోర్టు ముందు అరెస్ట్ చేయనని చెప్పి అరెస్ట్ చేశారు, లేదు అంటే ఇప్పుడు ఇందా నేను చెప్పాను కదా, మహిళని విచారించే విషయంలో మహిళలకు ప్రొసీజర్ ఫాలో అయ్యే విషయంలో ఫాలో కాలేదు, ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ పట్టుకుని ఆమె బయట రావచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి టెక్నికల్ పాయింట్ మీద రావడం తప్ప నేరం చేయలేదని మాత్రం చెప్పుకోవడం లేదంటారు అయితే కేసు. నేరం కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కీమ్, ఈ స్కామ్కి కారణమైన ఒక స్కీమ్ అనేది మన కళ్ళకు కనపడిన స్కీమ్. కోవిడ్ టైంలో ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. ఆ స్కీమ్ ఏంటి? తెల్లారుజామున 3 వరకు బాలు తెలుసుకోవచ్చు, లైసెన్స్ ఫీజు రద్దు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకోవచ్చు, హోమ్ డెలివరీ ఇచ్చుకోవచ్చు. ఇలాంటి స్కీమ్ ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పెట్టింది, దాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. ఇది కళ్ళకు కనపడిన విషయం. రెండోది, ఇది కవిత అరెస్టు మొదటిది కాదు, చివరిది కాదు. ఆల్రెడీ కవిత అరెస్ట్ కంటే ముందు చాలా అరెస్టులు జరిగిపోయిన ఇదే కేసులో. వాళ్ళు అప్రూవర్స్గా మారారు, నేరాన్ని ఒప్పుకున్నారు, కవిత పాత్రను ఒప్పుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇంకెక్కడ నేరం జరగలేదని చెప్తుంది. నేరం జరిగింది అనేటువంటిది క్లియర్. జరిగింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది అంటారు. జరిగిన నేరం ప్రూవ్డ్ కూడా. కవిత నేరం విషయంలోనే కొంత వెనక ముందు ఆడారు. ఎందుకంటే కవిత డైరెక్ట్గా పాల్గొలేదు, త్రూ అరుణ్ పిల్లే పాల్గొంది. మొత్తం నేరంలో కవిత డైరెక్ట్గా కాకుండా అరుణ్ పిల్లని ముందు పెట్టి పాల్గొంది. కాబట్టి కవితని నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పట్టింది. కానీ టైం పట్టినప్పటికీ కూడా అరుణ్ పిల్లే అప్రూవ్గా మారటంతో, మాగంటి రాఘవ అప్రూవ్గా మారటంతో కేసు ఈజీగానే తేలిపోయింది. వీళ్ళు కవిత బయటకు వచ్చే అవకాశం తక్కువ. సార్ అయితే సోమవారం అంటే కవిత గారి కేసులో సోమవారం వాళ్ళ భర్తకు కూడా ఎంక్వైరీకి రావాలని చేశారు కదా, ఇప్పుడు అటెండ్ అవ్వలేదు ఎంక్వైరీకి. వాళ్ళు సేమ్ కవిత ఎలా చేస్తుందో అలానే జరుగుతుంది అతని విషయంలో కూడా. అతను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అసలు ఇంకో విషయం చెప్పనా మీకు, అది సీక్రెట్ చెప్పనా? వాస్తవంగా ఎలక్షన్ కూడా ఉండటం వల్ల ఆగిపోయింది, కానీ కేటీఆర్ అరెస్ట్ కూడా జరగబోతుంది. కేటీఆర్ అరెస్ట్ ఎలా జరగబోతుంది అంటే, కేటీఆర్ అరెస్టు ప్రణీత్ రామ్ అనే ఒక కేసు నడుస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. అది లీకేజ్ కేసు, అదే ఫోన్ కాల్, ఇది ట్యాపింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో పీసీ అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. ఈవెన్ బీఆర్ఎస్ సొంత నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది. హరీష్ రావు బోరే భార్య ఫోన్ ట్యాప్ చేశారు, అంటే తర్వాత సంతోష్ రావు ఇంట్లో ఫోన్ ట్యాప్ చేశారు. ఇలా రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి ప్రణీత్ రావు విషయంలో. రెండోది ఏంటంటే, ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుంటే రికార్డు అనేది తీసుకుపోయి అడవుల్లో తీసిపోయి తగలబెట్టాడట ప్రణీత్ రావు. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం మిగిలింది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ చేతుల్లో ఏమి ఉండదు, మొత్తం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి పోతుంది. కాబట్టి నాకు తెలిసి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, అంటే June 4th రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకేపు కవితనేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, ఇంకోటేమో కేటీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇది పాపం కేసీఆర్కి చాలా ఇబ్బందికరమైన విషయం. కేసీఆర్ కూడా మేడిగడ్డ స్కామ్ అదే ఉంది, అది ఎప్పుడు తెలియదు, దాని పక్కన పెడితే ఇది ఆల్రెడీ తేలిన కేసులు. లిక్కర్ స్కామ్ నడుస్తున్న కేసు, ఆల్రెడీ ప్రూవ్డ్ కేసు. కవిత పాత్ర కూడా తేలిపోయింది, అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చుంది, ఆల్రెడీ కస్టడీలో ఉంది. రెండు, కేటీఆర్కి నోటీసులు రావాల్సి ఉండి ఎలక్షన్ కోడ్ ఉంది, ఆగిపోయింది. కేటీఆర్కి ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత నోటీసులు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.